అందరికీ నమస్కారాలు. నిన్న వైకాపా అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన నెల్లూరులో జరిగింది. మనం అందరం కూడా టీవీల్లో కూడా చూడడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయిన తర్వాత మరింత ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయి తను ఏం చేస్తున్నాడో ఏం మాట్లాడుతున్నాడో అని కూడా గుర్తు లేకుండా మాట్లాడుతున్నాడు. తన బల ప్రదర్శనల కోసం, పార్టీ ఉనికిని కాపాడుకోవడం కోసం పరామర్శల పేరుతో నీచమైనటువంటి రాజకీయాలకు తెరదీసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన పర్యటనలో దాన్ని రుజువు చేసుకుంటున్నారు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినటువంటి నాయకుడికి ప్రజాస్వామ్యం అంటే లెక్క లేదు, గౌరవం లేదు. చట్టం అన్నా లార్డర్ అంటే అస్సలు గౌరవం లేదు. నా ఇష్టం, నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే శాసనం విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన మనం చూస్తున్నాం. నిన్న నెల్లూరు పర్యటనలో కూడా పోలీసుల ఆంక్షలను పక్కన పెట్టి మరొకసారి బల ప్రదర్శన చేసి నెల్లూరు సిటీలో 8 కిలోమీటర్లు అనుమతి లేకుండా రోడ్ షో నిర్వహించి స్థానిక ప్రజలకు అదేవిధంగా వైకాపా శ్రేణులు కూడా తీవ్రమైన ఇబ్బందులు గురి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. దీన్ని బట్టే ఆయన యొక్క నైజం మనం అర్థం చేసుకోవచ్చు. మరి పరామర్శలు ఎవరు చేశారో ఒకసారి చూసుకుంటే ఇటీవల 1 సంవత్సర కాలంలో ఆయన చేసిన పరామర్శలు సంబంధించిన నాయకులంతా ఎటుంటారంటే బెట్టింగ్ కింగ్లు, నేరస్తులు, దోపిడీదారులు, గంజాయి బ్యాచ్లు ఇలాంటి వ్యక్తులను వెనకేసుకొస్తూ వారి ఇళ్ళకి వెళ్ళి పరామర్శలు చేయడం, అదేవిధంగా ప్రజాధనాన్ని దోపిడీ చేసుకుని జైలుకి వెళ్ళినటువంటి వ్యక్తులను పరామర్శలు చేయడం, బెట్టింగ్ కింగ్లకు విగ్రహావిష్కరణ చేయడం, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్వభావం మనం అర్థం చేసుకోవచ్చు. మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత కల్పించడం కోసం పోలీసులు రోప్ పార్టీని పెట్టి వైకాపా పార్టీ శ్రేణులను మరి అక్కడ కంట్రోల్ చేస్తుంటే సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారే చేతులతో దగ్గర రమ్మని చెప్పి సైకిల్ చేయడం, ఇవన్నీ చూస్తుంటే కావాలని ఒక సీన్ క్రియేట్ చేయించాలని చెప్పి ఉద్దేశంతోనే ఆయన ప్రవర్తించినట్లుగా మనకు అందరూ కూడా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అదేవిధంగా వైకాపా నాయకులు కూడా పోలీసులు పక్కన దోసేసి మరి జనాలు తీసుకుని ముందుకు పోవడం, ఇవన్నీ చూసినప్పుడు ఏదో ఒక ఇన్సిడెంట్ క్రియేట్ చేసి ఈ రాష్ట్రంలో పోలీసులు లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు, శాంతి భద్రతలు సరిగ్గా లేవని చెప్పి ప్రచారం చేయడానికి కోసమే ఒక ఉద్దేశపూర్వకంగా ఇలాంటి సంఘటనలు పాల్పడుతున్నారు వీళ్ళు. మరి నిన్న ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళారు. ఒక గౌరవ మహిళా శాసనసభ్యురాలని దూషించుకోవడం స్థాయిలో దూషించి అసభ్యతకరమైన పదజాలను వాడి అటువంటి వ్యక్తిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెనకేసుకొస్తున్నారంటే ఆయనకు మహిళల పట్ల ఏమాత్రం గౌరవం మరి ఉందో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. సాక్షాత్ రాష్ట్ర హైకోర్టు కూడా మరి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడిన మాటలను తప్పుబట్టాయి. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం అటువంటిది ఏమీ అనిపించడం లేదు. మరి ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి పైన పెట్టిన కేసులంతా కూడా తప్పుడు కేసులంట. వాట్సాప్లో ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేస్తేనే ఆయన మీద కేసు పెట్టారంట. ప్రెస్ మీట్ పెట్టి వాట్సాప్లో పెడితే కేసు పెట్టేశారని చెప్పి మరి ప్రజలను మభ్యపెట్టడానికి అబద్ధపు మాటలు మాట్లాడారు. ఇది కరెక్ట్ కాదు. అక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి యొక్క చరిత్ర అంతా కూడా నెల్లూరు జిల్లా ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలకు అందరూ కూడా తెలుసు. ఆయన చేసిన మంత్రిగా ఉండి మంత్రి కాకముందు ఆయన చేసిన నిర్వాహకాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు తెలుసు. అదేవిధంగా మన జిల్లాకు సంబంధించిన
గౌరవ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి చంద్రబాబు నాయుడు గురించి కూడా కొన్ని మాటలు మాట్లాడారు. తీవ్రమైనటువంటి అభ్యంతరకర పదజాలాన్ని జగన్మోహన్ రెడ్డి వాడారు నిన్న. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అదేవిధంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా యూనివర్సిటీలో మరి చదువుకున్నారు. వాళ్ళు ఎప్పుడూ క్లాస్మేట్లు కాదు. చంద్రబాబు నాయుడు గారు రీసెర్చ్ స్కాలర్గా ఉన్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మరి పీజీ స్టూడెంట్గా ఉన్నారు. రెండు గ్రూపులకు చెరో పక్కన నాయకత్వం వహించారు తప్ప వారిద్దరి మధ్య ఎప్పుడూ ముఖాముఖి ఘర్షణలు జరిగినటువంటి సంఘటనలు ఎప్పుడు కూడా లేవు. అయితే మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏదో చంద్రబాబు నాయుడుని కొట్టేశారని ఆ కక్షతో కడుపు మంట పెట్టుకొని ఇప్పుడు మిథున్ రెడ్డి పైన కేసులు పెట్టారని చెప్పి కూడా పచ్చి అబద్ధపు మాటలు మాట్లాడారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదన్నీ కూడా కేవలం ప్రజలను యామార్చడం కోసం, ప్రజలను మభ్యపెట్టడం కోసం ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారిది మీలాగా కక్ష సాధింపులు చేసేటువంటి మనస్తత్వం కాదు. ఒకవేళ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పైన కక్ష సాధింపు చేయాలనుకుంటే చంద్రబాబు నాయుడు గతంలో కూడా 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఎప్పుడో చేసి ఉండొచ్చు. అటువంటి ఆలోచన కానీ ఆ విధానం చంద్రబాబు నాయుడు గారి కానే కాదని సందర్భంగా తెలియజేసుకుంటూ, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలను వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నాయకుడు ఇలాంటి అబద్ధాలు చెప్పడం, ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం మంచిది కాదు. ఇవన్నీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు తన తీరు మార్చుకునేటువంటి అవకాశమే లేదు. ఆయన ఒక ప్రజానాయకుడు కానే కాడు. ప్రజానాయకుడికి ఉండాల్సిన లక్షణాలు అస్సలు లేవు ఆయనకు. అటువంటి వ్యక్తి రాజకీయాలు కొనసాగడమే చాలా ప్రమాదకరం. ప్రజలకే కాదు, రాష్ట్రానికి కూడా ప్రమాదకరం. కాబట్టి విఘ్నులైన ప్రజలంతా కూడా ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజా జీవితం నుంచి దూరంగా ఉంచాలని, రాజకీయాలకు దూరంగా ఉంచాలని, మరొకసారి ఆయన రాష్ట్రానికి నాయకత్వం వహించేటువంటి పరిస్థితి పొరపాటు కూడా ఎప్పుడు కల్పించకూడదని సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే ఆయన పార్టీ భూస్థాపితం కావడం ఖాయమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.